నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026 నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేశాం కదా. ఆ సిరీస్లో భాగంగా చిత్తా నక్షత్రం వారి గురించి మాట్లాడుకుందాం. ఈ నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది 2026లో, వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉన్నాయి, అలానే ముఖ్యంగా వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే తొందరగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్ళకూడదు, ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్ళకుండా ఉంటే లాస్ అవ్వకుండా ఉంటారో ఒక్కసారి తెలియజేస్తారా? అలాగే వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు, తేదీలు కూడా చెప్పండి గురుగారు. అయితే మనం చూసినట్టయితే కనుక చిత్త నక్షత్రానికి 4 పాదాలు, 2 పాదాలు కన్యారాశి, 2 పాదాలు తులారాశిలో ఉంటాయి. అయితే ఈ చిత్త నక్షత్రం అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏమిటంటే కనుక చిత్త నక్షత్రం వల్ల గుణగణాలు గమనిద్దాం. మొదటిగా చిత్త నక్షత్రం 4 పాదాలు, కన్యారాశిలో 2, తులారాశిలో 2 ఉంటాయి. ఇది ఒకటి. రెండోది నామ నక్షత్రాల ప్రకారంగా చూస్తున్నట్టయితే కనుక కొంతమందికి పి లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్, ఈ 3 లెటర్లు కనిపిస్తూ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఎం కూడా కనిపిస్తుంది. ఈ లెటర్స్తో మొదలైనటువంటి నామ నక్షత్రాల ప్రకారంగా ఈ చిత్త నక్షత్రంలో కూడా ఉంటారు. ఇదొకటి. రెండోది వచ్చేసి వీరికి 2 పాదాల వరకేమో దక్షిణామూర్తి వస్తారు, మరో 2 పాదాల వరకేమో విష్ణుమూర్తి వస్తారు, అధిపతులు. ఇక 2 పాదాలు అక్కడ వచ్చేసి అధిపతి వచ్చేసి శుక్రుడు ఉంటాడు, 2 పాదాలకు అధిపతి వచ్చేసి ఇక్కడ బుధుడు ఉంటాడు. కన్యారాశిలో ఉంటారు కాబట్టి అక్కడ బుధుడు, ఇక్కడ తులారాశిలో ఉంటాడు కాబట్టి శుక్రుడు అధిపతిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క దాంట్లో ఉంటారు. ఇక పోతే ఈ యొక్క నక్షత్రం ఏదైతే ఉందో చిత్త నక్షత్రం ఏదైతే ఉందో వీరు వ్యాపారం ఏది చేయరు, ఫుల్ ఫ్లెక్సిబుల్గా ఒక దగ్గర నిలబడరు. వీరి ఆలోచన విధానం పొద్దున పూట ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి ఉంటుంది. అలానే మంచివాళ్ళు కాదా అంటే విపరీతమైన మంచివాళ్ళు, అసలు వీరికన్నా మంచివాళ్ళు ఉండరు. తర్వాత వీరి సహాయం చేయరా అంటే అసలు ఎందులోనే వీరు ఎండ్. చిత్తా నక్షత్రం అనగానే దేంట్లోనే ఎండే, అంటే దీనికి తర్వాత ఇంకేం ఉండదన్నమాట. సహాయం చేయడంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, ఎందులైనా సరే గుణగణాల్లో కానివ్వండి, పేరు ప్రఖ్యాతిలో కానివ్వండి, ఏదైనా సరే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేయి పెట్టాలి, మనసు పెట్టాలి అంటే వారికన్నా అదృష్టవంతులు ఎవరు ఉంటారు? వారితో పాటు ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు వర్షం పడ్డప్పుడు నీడనిస్తుంది, ఆకలైనప్పుడు పొండిస్తుంది, సో నిద్ర వచ్చినప్పుడు నిద్రపోయడానికి నీడనిస్తుంది. అంటే ఒక చెట్టు వృక్షమైతే ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందండి? అలాంటి చెట్టు ఒకటి ఉంది అంటే కనుక ఒక్క మాట చెప్పాలంటే ఒక చెట్టు లాంటి వారు. చిత్తా నక్షత్రం వాళ్ళ గుణగణాలు కూడా అలానే ఉంటాయా? ఒక చెట్టు లాంటి వారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరికేంతటువంటి పేరు ప్రఖ్యాతి వచ్చేటువంటి సలహాలు అనేది వీరు ఇస్తారు. ప్రతి రాజకీయ నాయకుడు వెనక, ప్రతి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యాపార వ్యక్తులు వెనక, ప్రతి స్థానంలో కూడా, ప్రతి కంపెనీలో కూడా ఒక మంచి స్థానం ఉంటుంది వీరికిను. అది మూలుగా లైఫ్ని టర్న్ చేసే పాయింట్ ఉంది చూసారా, ఆ పాయింటే చిత్తా నక్షత్రం వారు. ప్రతి కంపెనీలో ఒకరు ఉంటారు, వారు ఉంటేనే ఆ కంపెనీ నిలబడుతుంది. కొన్ని కంపెనీలు కొలాప్స్ అవుతున్నాయి అంటే చిత్త నక్షత్రం లేరని అక్కడ అర్థం. ఎలాంటి లోతుపాతులు ఉన్న కంపెనీ అయినా, ఎలాంటి పబ్లిక్ ఇష్యూ వచ్చిన కంపెనీ అయినా నిలబడుతుంది అంటే, ప్రపంచ స్థాయిలో ఒక కంపెనీ ఏదైనా నిలబడింది అంటే ఖచ్చితంగా దాని వెనక చిత్త నక్షత్రాలు ఉన్నారని అర్థం. వారి యొక్క సలహాలు కావచ్చు, పార్టీలకి అతీతంగా ఉంటారు. అంటే పార్టీలో ఇప్పుడు పాలించేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారి వెనక సలహాదారులుగా చిత్తా నక్షత్రం వారు ఉంటారు. అలాంటి గొప్ప నక్షత్రం వారు ఉన్నారంటే కనుక వారు ఎదుగుతున్నారు అంటే వారి వెనక చిత్తా నక్షత్రం వాళ్ళ సలహా ఉందని అర్థం. వారి గొప్పతనం కాదు, అది చిత్తా నక్షత్రం వాళ్ళ యొక్క గొప్పతనం. కాబట్టి అంత పేరు ప్రఖ్యాత కాంచేటువంటి, అంత బాగుండేటువంటి, అన్ని రకాల వనరులు సృష్టించబడినటువంటి నక్షత్రం ఉంది అంటే చిత్తా నక్షత్రం. అది చాలా గొప్ప నక్షత్రం అనమాట. కాకపోతే చివరికి వీళ్ళు తినడానికి ఉండదు. ఈ నక్షత్రం వాళ్ళ గుణం ఏంటంటే అందరికి సహాయం చేసుకుంటూ వెళ్తారు. అందరికి నచ్చని వాళ్ళు వీళ్ళకి నచ్చుతారు, అందరికి పడని వాళ్ళు వీళ్ళకి పడతారు. శత్రువుని కూడా ప్రేమిస్తారు. ఎక్కడ ఎలా దెబ్బతీయాలో, ఎక్కడ ఎలా ఉండాలో అవలేలగా మలుచుకోగలుగుతారు. కాబట్టి అలాంటి నక్షత్రం గల వాళ్ళ గురించి 2026 సంవత్సరం అంటే వాళ్ళ గుణగణాలు కూడా పెళ్ళి త్వరగా అవ్వాలి వీళ్ళకి, లేదా చాలా లేట్ అవుతుంది. వీరికి నామ నక్షత్ర ప్రకారంగా చెప్తున్నా కదా. ఇక వీరికి
అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. ఎప్పుడు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది వీరికి. ఒకటి పోయేటప్పటికి ఇంకో సమస్య, ఒకటి పోయేటప్పటికి ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి సమస్యలు లేకుండా ఉన్నారనుకో ప్రపంచాన్ని వెళ్తారు. అందుకని వీరికి దేవుడు సమస్యల్ని పెడతాడు. ఓకే. వీరి ఆలోచనకి, వీరి గుణగణాలకి ఖచ్చితంగా మంచి స్థానంలో కూర్చుంటారు. అందుకని వీరి ఆలోచించకుండా సమస్యలను పెడుతుంటాడు. ఆ సమస్య గురించి ఆలోచిస్తారు కదా, అందుకని సమస్యలకు సృష్టిస్తారనమాట. ఇకపోతే వీరు అపరాల వ్యాపారం, రైతులుగాను, అంటే పంట భూములు పండించేందుకు బాగా ఉంటారు. కొత్త రకమైనటువంటి వరవడి సృష్టించేటువంటి ఇండస్ట్రీలుగా కూడా వీరు బాగా చేస్తారు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్, ఇండస్ట్రీలు, పొలిటికల్గాను, రాజకీయ రంగం, సినీ రంగంలోనూ మంచి మంచి రంగాలన్నింటిలో ఎంచుకుంటారు. ఫ్యాషన్ డిజైనర్గాను, ఆర్కిటెక్చర్గాను ఓకే. వీళ్ళు రైతులుగా కూడా ఉంటారు, బిల్డర్గా కూడా ఉంటారు, కన్స్ట్రక్షన్ రంగంలో ఉంటారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు, అన్ని రంగాల్లో కూడా వీరు ఉంటారు. ప్రతి రంగంలో కూడా రాణిస్తారు. కాకపోతే ఎవరైనా వీరి పక్కన ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా పైకి తీసుకొస్తారు. ఎప్పుడు కూడా వీరి నుంచి మెప్పొందిన వాళ్ళందరూ కూడా వీరి మీద చేయేస్తారు. అంటే వీరిని అడగతొక్కాలని చూస్తూ ఉంటారు. చుట్టాల్లో, బంధుమి వర్గంలో, ఫ్రెండ్స్లో, కొలీగ్స్లో అందరూ శత్రువులే. ఎవరు ఎక్కువగా మాట్లాడరు. ఓకే. ఏది మంచితనం చేస్తారు కదా, వీరు ఎదుగుతారో అని భయంతో శత్రుత్వం ఎక్కువ వీరికి. వీరి మీద చెడు క్రియలు కూడా చేపిస్తూ ఉంటారు. ఎదగకూడదని చెప్పేసి ఇప్పుడు నిజం బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, జాతపడి, బాగముఖి లాంటివి కూడా వీరి మీద చేపిస్తూ ఉంటారు. ఎదగకూడదు, పెళ్లి చేసుకోకూడదు, సుఖపడకూడదు అని. బయటపడడానికి ఏమైనా మార్గం ఉంటుందా గురు? అంటే ఇలాంటి చేయిస్తుంటారు. ఏదైనా గురువు దగ్గర సంపాదిస్తే ఖచ్చితంగా బయటపడతారు. చేయించారు అనడానికి సిమ్టమ్ ఏమీ లేదు. వీరు చేసే పని ముందుకు వెళ్దు, ఆర్థికంగా ఎదుగుబడి ఉంటారు. ఏ పని చేద్దానో ముందుకెళ్దు, శత్రు భయం ఎక్కువ ఉంటుంది. అంటే జాతకం చూస్తే బాగుంటుంది, వీరికి అనేజీ ఉంటుంది, ఫుడ్ తినలేరు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి వీరికిను. ఏ పని చేద్దానో ముందుకు వెళ్ళిపోవడం, డబ్బులు లేకపోవడం, తెలివికలుగా ఉంటారు. అందరూ చూస్తాను, ఏంట్రా బాబు నువ్వు చాలా తెలివిగా ఉన్నావు, మరి నువ్వేంది ఇట్లే ఉండిపోయినావు, అందరు నీకన్నా ముందుకెళ్ళిపోతున్నారని అంటున్నట్టు వీరికి ఏం చేయాలో అర్థం కాదు. సో అలాగ ఉన్నప్పుడు సిమ్టమ్ ఏంటంటే ఖచ్చితంగా వారికి ఏదో జరుగుతుందని అర్థం. అంత తెలియకల వాళ్ళు బాగుపడాలి కదా, బాగుపడకుండా ఉన్నారంటే ఏదో జరుగుతుందని కదా అర్థము. ఎవరేదో చేపిస్తున్నారని కదా. వీరికి బంధువుల్లోని శత్రువులు ఉంటారు. అది విచిత్రం. బంధువర్గంలో నుంచి శత్రువులు ఉంటారు వీరికి, కన్యారాశి వారికి. కాబట్టి ఈ యొక్క చిత్త నక్షత్రం వారికి. కాబట్టి వీరికి 2020 సంవత్సరంలో కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు. వీరికి బుధుని దశ, శుక్రుని దశ, రవి దశ బాగా కలిసి వస్తుంది. శని దశ కూడా వీరికి కొంచెం మేర మిశ్రమంగా కలిసి వస్తుంది. అలానే 2020 సంవత్సరంలో వీరికి కొంత బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. 20 సంవత్సరాలు దాటిన వారికి బాగుంటుంది. 20 సంవత్సరాలు బాగా నిండిన వారికి బాగుంటుంది. మళ్ళీ 36 సంవత్సరాలు దాటిన వారికి బాగుంటుంది. మధ్యస్థంగా ఇంకేం లేదు. 36 సంవత్సరాల తర్వాతనే వీరికి కలిసి వస్తుంది. 36 సంవత్సరాల తర్వాతనే వీరికి కలిసి వస్తుంది. కాబట్టి ఆ 36 సంవత్సరాల వరకు మొండిగా, మూర్ఖంగా, స్ట్రెస్ అవ్వకుండా, బలగంగా నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తప్పదు. 36 సంవత్సరాల తర్వాత వీళ్ళని ఢీకొనేవాడు ఎవడు ఉన్నాడు, ఇంకా బాగా కలిసి వస్తుంది. కాబట్టి దానికోసం వెయిట్ చేయాలి. ఆరోగ్యపరంగా ఎలా ఉంది వీరికి? ఆరోగ్యం అయితే కనుక స్టమక్ రిలేటెడ్గా, బ్లడ్ రిలేటెడ్గా, స్కిన్కి రిలేటెడ్ సమస్యలు అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే వీరికి గ్రంథుల సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సైనస్ లాంటివి కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఏది ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. వీరు వాడేటువంటి వంటలో ఎక్కువగా మునక్కాయ ఎక్కువ వాడుకోవాలి. వీరు మునక్కాయ ఎక్కువ వాడుకోవాలి వంటలో. తర్వాత ఆలు ఎక్కువ వాడుకోవాలి వీరు. అలానే ఆకుకూరలు ఎక్కువ తినాలి వీరు. గోంగూర ఒకటి పక్కన పెట్టేస్తే తర్వాత ఆకుకూరలన్నీ కూడా ఎక్కువ తింటే వీరికి మంచి జరుగుతుంది. ఎగ్ అనేది వీరికి పనికిరాదు. ఎగ్ తినకూడదు. వీరు చిత్త నక్షత్రంలో ఎగ్ తినకూడదు. మళ్ళీ 2026లో వీళ్ళు బాగా పాటించాల్సిన పరిష్కారం ఏమైనా ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి వ్యాపారంలో ముందుకు వెళ్ళాలి. వీళ్ళు పెద్దగా జాబులు చేసే వాళ్ళు అయితే ఉంటారు. జాబ్ చేస్తే కూడా ఎట్లా ఉంటుందంటే ఆ జాబ్కు సీఈఓ ఉంటారే, వీరిది కూడా సీఈఓ స్థానం ఉంటుంది. ప్రతి దాంట్లోనూ మూలం అని చెప్పాను కదా, ప్రతి దాంట్లో కూడా మూల కిరీటిగా ఉంటారు వీరు లేకపోతే ఇంకేం లేదు అనేటువంటి స్థానాన్ని సంపాదించుకుంటారు వీరు. మాట కానీ, పలుకుబడి కానీ, వీళ్ళు కావాలనుకుంటే ఏదైనా వీరి వద్దకు వస్తుంది. వీరు మనసు పెడితే ఏదైనా సంపాదిస్తారు. కానీ అలాంటి స్థాయిలో ఉంటారు వీరు. అందరూ కూడా వీరి మాట వింటారు, వీరి సలహాలు తీసుకుంటారు. అందరూ కూడా బాగుపడుతూ ఉంటారు. ఇంటిల్లి పాది అందరూ కూడా వీరి సలహాల్లోనే ఉంటారు. అంతా మిడిల్ క్లాస్ అయి ఉంటారు ఎక్కువ శాతం. సంపాదిస్తే కోట్ల రూపాయలు సంపాదిస్తారు. సంపాదన లేకపోతే భిక్షాధికారే ఉంటారు. అట్లాంటివి ఉంటుంది. వీరికి పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పొరుగుడి కావాలంటే ఎంతోసేపు పడ్డది. వీరికి ఉన్న తెలివితేటలకి బాగా సంపాదించుకుంటారు. అలానే వీరికి గౌరవం బాగుంటుంది. వీరికి యుగోతత్వ లాంటివి ఉండవు. ఎదుటి వారు చూసినప్పుడు యుగో అనుకుంటారు, కానీ యుగో తత్వది అది. మానవత్వం, మానవ సాక్షి అంటారు దాన్ని. ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే చిత్త నక్షత్రాలను చూసి నేర్చుకోవచ్చు. సో ఇలా ఉండేటువంటి 2020 సంవత్సరం ఏ రంగమైనా బాగుంటుంది. వీరికి ఆరోగ్య సమస్యలు అయితే ఇవే వస్తాయి. విదేశీ ప్రయత్నం ఎవరైనా చేయాలనుకుంటే కనుక
ఏప్రిల్ తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళాలని గల్ఫ్ కంట్రీస్లో వీళ్ళు బాగా కలిసి వస్తుంది. 16 కంట్రీస్, ఇప్పుడు 17 కంట్రీస్ గల్ఫ్ ఇవి. ఈ 17 కంట్రీస్లో ఎక్కడ ప్రయత్నం చేసినా కూడా వెళ్తారు. అక్కడ బాగా జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకుంటూ నిలబడేటువంటి స్థానాలు అక్కడ ఏర్పరచుకుంటారు. కాబట్టి ఆ రకం ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి పెళ్లి చేయాలనుకుంటే కనుక తూర్పు దిశ నుంచి వచ్చే అమ్మాయి సంబంధం, ఉత్తర దిశ నుంచి వచ్చే అబ్బాయి సంబంధం చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు పెళ్లి చేసేయాలి. లేదంటే కనుక 35-36 సంవత్సరాలు అవుతుంది ఇక పెళ్లి. లేట్ మ్యారేజ్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశిలో ఉన్నటువంటి 2 పాదాలు, తులారాశిలో ఉన్న 2 పాదాల వారు కూడా ఎక్కువగా వీరు సుబ్రహ్మణ్య స్వామికి కానీ, నాగపడిలకు కానీ, దత్తాత్రేయ స్వామికి కానీ, సాయిబాబాకి కానీ అలానే దక్షిణామూర్తికి కానీ వీరు ఎక్కువ అభిషేక అర్చన హోమాలు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా వీరికి కన్యా పశుపతర హోమం వీరికి బాగా కలిసి వస్తుంది. ఏదైనా వ్యాపార నిమిత్తం కానీ, బిజినెస్ బాగలేదని కానీ, వీరికి చెడు క్రియలు జరిగినది కనుక కన్యా పశుపతర హోమం అనేది చేయించుకోవచ్చు. అలానే వీరికి కలిసి వచ్చే కలర్ వచ్చి బ్లూ, ప్యారెట్ గ్రీన్, అలానే గ్రీన్, ప్యారెట్ గ్రీన్, బ్లూ ఇవన్నీ కూడా వీరికి కలిసి వస్తాయి. బ్లూ కలర్ కూడా వీరికి అద్భుతంగా, స్కై బ్లూ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. మరోటి వైట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇక వీరికి కలిసి వచ్చే దిక్కు తూర్పు, ఉత్తరం 2 దిక్కులు కూడా వీరికి కలిసి వస్తాయి. ఇక వీరికి నెంబర్ వచ్చేటికి 8, 4, 6 ఈ 3 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఇక 4 నెంబర్ కూడా చూసినట్టయితే కనుక 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ఈ చిత్తా నక్షత్రం వారికి అయితే కనుక మంగళవారం, శనివారం, శుక్రవారం ఈ 3 వారాలు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. కలిసి రావాలంటే కనుక శనివారం అత్యద్భుతంగా కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేస్తే శనివారం చేసుకోవచ్చు. ఎవరికి వీడి చేతి నుంచి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బులు ఇస్తే శత్రువులు అయిపోతారు. వారితో మిత్రత్వం పెట్టుకోవాలి. కాబట్టి శత్రువులను ఎవరు చేసుకోకూడదు. నోటి నుంచి ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంతవరకు అవసరం అంతవరకే మాట్లాడితే సరిపోతుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి ఇక వారం అయితే కనుక చెప్పాను కదా, మంగళవారం, శుక్రవారం, మంగళవారం, ఆదివారం, శనివారం ఈ 3 వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. కాబట్టి ఇక వీరు ఈ రూట్లోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఇక వీరికి ఆధ్యాత్మిక కూడా బాగానే ఉంటుంది. ఇళ్ళు, స్థలాలు కొనుక్కునే దాంట్లో బాగుంటుంది. లాస్ట్ జూలై తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక వీరికి ట్రస్ట్లు లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఆలయ నిర్మాణం, ట్రస్ట్లు ఇలాంటివి కూడా వీరికి 2020 సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఇలాంటివి చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఎవరి జోలు వెళ్ళకూడదు, ఎవరితో ఎక్కువ మాట్లాడకూడదు, అలానే ఎవరి సలహాలు తీసుకోకూడదు. వీరికి ఏది నచ్చితే చేసుకుంటూ పోతేనే అదృష్టం ఉంటుంది. అట్లనే సాటిస్ఫై అవుతారు కూడా. వీరికి పిల్లలు కానీ, సంతానం కానీ, కుటుంబం కానీ అంతా కూడా బాగుంటుంది. నరదిష్టి నుంచి బయటపడాలి. దానికి కూడా దోషాలు పరిహారం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ప్రతిరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక నైట్ పూట లవంగాలు 2 తిని పడుకోవాలి. అలానే ఇలాచీలు 2 జోలో పెట్టుకుని ప్రయాణం చేయాలి. ఇలాంటివి చేసుకుంటే ఈ యొక్క చిత్త నక్షత్రం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది 2020 సంవత్సరం. తప్పకుండా గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా చిత్తా నక్షత్రం వారి జాతకం 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.